శ్రీశైలం హైవేని, నాగార్జున సాగర్ హైవేని కనెక్ట్ చేస్తూ గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన 200 ఫీట్ రోడ్డుని ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని నిర్ణయించింది. అది కందుకూరు దగ్గర స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్ హైవేలో యాచారం దగ్గర ముగుస్తుంది. అయితే గత ప్రభుత్వంలోనే కందుకూరు నుంచి మీర్ఖాన్పేట వరకు ఆల్మోస్ట్ 12 కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేశారు. అయితే ఈ మీర్ఖాన్పేట నుంచి నందివనపర్తి మీదుగా యాచారం వరకు 10 కిలోమీటర్లు పెండింగ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దానిని ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని ఈ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మీర్ఖాన్పేటలో ఎఫ్సిడిఏ కార్యాలయం ఇక్కడే రాబోతుంది. అలాగే ఏటీసీ సెంటర్లు, ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా మీర్ఖాన్పేట దగ్గరికి వస్తుంది. ఇలా ఈ సెంటర్, ఈ ఏరియా అనేది ఫ్యూచర్లో చాలా మంచి హబ్గా మారుతుంది. అలాగే ఈ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో రాబోతుంది కదా. ఈ 30,000 ఎకరాలలో ఈ ట్రాన్స్పోర్ట్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుందండి కనెక్టివిటీ అనేది. ఫ్యూచర్లో ఇది మంచి హబ్గా మారుతుంది. ఎవరైనా ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మంచి లొకేషన్ చూసుకొని, స్ట్రాటజిక్గా ఉండే లొకేషన్ని మంచి అప్రూవల్స్ తోటి లీగల్గా క్లియర్గా ఉన్న సైట్ని కనుక తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో మాత్రం ఇది బంగారం అని చెప్పుకోవచ్చండి. అప్పట్లో గచ్చిపోలి, మాదాపూర్, హైటెక్ సిటీలలో, కుక్కట్పల్లిలలో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెట్టిన వెంటనే రిటర్న్ రాదండి. దానికి వెయిట్ చేయాలి. 10 ఇయర్స్ పట్టచ్చు, 15 ఇయర్స్ పట్టచ్చు, 20 ఇయర్స్ పట్టచ్చు. బట్ అల్టిమేట్గా రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతేగాని మనం పెట్టిన వెంటనే రావాలి అంటే ఏది రాదండి. గుర్తుపెట్టుకోండి, మంచి లొకేషన్లో మంచి అప్రూవల్స్ లీగల్గా క్లియర్గా ఉన్న సైట్లను తీసుకోండి, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి.